హాయ్ అండి. వెల్కమ్ టు సత్య స్టడీస్ ఛానల్. ఈరోజు మనం ఎండోమెంట్ ఆఫీసర్ ఎగ్జామ్‌కి సంబంధించి పేపర్ 2 హిందూ ఫిలాసఫీ మరియు టెంపుల్ సిస్టమ్‌లో మొదటి చాప్టర్ రామాయణం గురించి తెలుసుకుందాం. రామాయణం భారతీయ వాన్మయంలో ఆది కావ్యంగాను, అలాగే రామాయణంను సంస్కృతంలో రచించినటువంటి వాల్మీకి మహర్షి ఆది కవిగా సుప్రసిద్ధమయ్యారు. అయితే రామాయణం కావ్యంలోని కథ త్రేతాయుగ కాలంలో జరిగినట్లు వాల్మీకి మహర్షి పేర్కొన్నారు. భారతదేశంలోని అన్ని భాషల యందు అలాగే అన్ని ప్రాంతాల యందు రామాయణం అనేటువంటి కావ్యం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇండోనేషియా, థాయిలాండ్, కంబోడియా, మలేసియా, వియత్నాం, లావోస్ దేశాలలో కూడా ఈ రామాయణ గాథ అనేది ప్రచారంలో ఉందిమాట. ఇండోనేషియాలోని బాలిలో రామాయణం నృత్య నాటకంగా కూడా బాగా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ రామాయణం అనేది 24,000 శ్లోకాలతో రచింపబడింది. మనకి వాల్మీకి రామాయణమే కాకుండా వేదవ్యాసుని ఆధ్యాత్మ రామాయణము, భవభూతి, ఉత్తర రామచరితము కూడా ప్రసిద్ధి చెందాయన్నమాట. సో ఇవి ఇతర భారతీయ భాషలలో కూడా రచింపబడ్డాయి. వాల్మీకి రామాయణమే ప్రధాన ప్రమాణంగా అంగీకరించబడుతుంది. ఇప్పుడు తెలుగులో వివిధ రామాయణాల గురించి తెలుసుకుందాం. భాస్కర రామాయణము రచించింది హులక్కి భాస్కరుడు, మల్లికార్జున భట్టు, అయ్యలార్యుడు మరియు కుమారరుద్రుడు. మొల్ల రామాయణమును రచించినది మొల్ల. అలాగే నిర్వచనోత్తర రామాయణము రచించినది తిక్కన. రంగనాథ రామాయణము గోన బుద్ధారెడ్డి. రామాభ్యుదయము అయ్యలరాజు రామభద్రుడు. రామాయణ కల్పవృక్షము విశ్వనాథ సత్యనారాయణ గారు రచించారు. మనకి రామాయణంలో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడుతుంది. అలాగే తండ్రి కొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని సేవకులు, మిత్రులు, రాజు ప్రజలు, భగవంతుడు భక్తుడు, వీరందరి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు కూడా మనకి ఈ రామాయణంలో చెప్పబడినవి. రామాయణానికి గ్రామాయణం, పౌలస్య వధ, సీతాచరితం వంటి ఇతర పేర్లు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ పౌలస్య వధ, పౌలస్త్యుడు అంటే రావణుడు. రావణుడు వధింపబడతాడు కాబట్టి పౌలస్య వధ అనేటువంటి పేరు కూడా వచ్చిందన్నమాట. ఈ కావ్యంలో ఉన్నటువంటి విభాగాలను కాండలు అని చెప్పి పిలుస్తారు. ఈ రామాయణ మహాకావ్యము 7 కాండములుగా 500 సర్గలుగా విభజింపబడింది. మొత్తం 24,000 శ్లోకాలతో రచింపబడినది. ఈ 7 కాండములు బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ మరియు ఉత్తరకాండ. ఈ 7 కాండములలో మొదటిది బాలకాండ. బాలకాండ 77 సర్గలతో రచింపబడింది. ఈ బాలకాండ అనేది కథ ప్రారంభము, రాముని జననము, బాల్యము, అలాగే విశ్వామిత్రునితోని ప్రయాణము, యాగ పరిరక్షణ, సీతా స్వయంవరము, అలాగే సీతారామ కళ్యాణం గురించి తెలియజేస్తుంది. రెండవది అయోధ్యకాండ 119 సర్గలతో రచింపబడినది. ఇందులో మనకి కైకేయి కోరిక గురించి, దశరథుని దుఃఖము, సీతారామ లక్ష్మణుల వనవాస వ్రతము యొక్క ఆరంభం గురించి మనకి తెలియజేస్తుంది. మూడవది అరణ్యకాండ. అరణ్యకాండ 75 సర్గలతో రచింపబడినది. ఇందులో వనవాస కాలము, మునిజన సందర్శనము, రాక్షస సంహారము, అలాగే శూర్పణఖ భంగము, అలాగే సీతాపహరణము గురించి మనకి ఇందులో తెలియజేస్తుంది. నాలుగవది కిష్కింధకాండ. ఇది 67 సర్గలతో రచింపబడినది. ఇందులో మనకి రాముని దుఃఖము, హనుమంతుడు రామునకు సుగ్రీవునకు స్నేహము గూర్చుట, వాలివధ, సీతాన్వేషణ ఆరంభం గురించి తెలియజేస్తుంది. అలాగే ఐదవది సుందరకాండ. సుందరకాండ 68 సర్గలతో రచింపబడినది. హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునకు తెలియజేయటం గురించి మనకి ఇందులో తెలుస్తుంది. ఆరవది యుద్ధకాండ. యుద్ధకాండలో 131 సర్గలు ఉన్నవి. ఇది మనకి సాగరానికి వారధి నిర్మించుట, యుద్ధము, రావణ సంహారము, సీత అగ్నిప్రవేశము, అయోధ్యకు రాక మరియు పట్టాభిషేకం గురించి మనకి తెలుస్తుంది. ఇక ఏడవది ఉత్తరకాండ. సీత అడవులకు పంపబడుట, లవకుశుల వృత్తాంతం, సీత భూమిలో కలిసిపోవడం, అలాగే రామ అవతార సమాప్తి గురించి మనకి ఉత్తరకాండలో తెలుస్తుంది. బాలకాండ. వాల్మీకి మహర్షి గురించి స్కాంద పురాణంలో సనత్ కుమారుడు వ్యాస మహర్షికి వివరించాడు. వాల్మీకి మహర్షికి అసలు పేరు అగ్నిశర్మ.
ఈయన సుమతి కౌశకి అనేటువంటి బ్రాహ్మణ దంపతుల యొక్క కుమారుడు. అయితే అగ్నిశర్మ మొదట్లో దొంగతనాలు చేసేవారన్నమాట. ఒకసారి అటుగా వెళ్తున్న కొంతమంది మహర్షులను అగ్నిశర్మ ఆపడం జరిగింది. ఈ మహర్షులలో అత్రి మహర్షి, నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావని అగ్నిశర్మను అడగడం జరిగింది. నన్ను నమ్ముకున్నటువంటి నా కుటుంబాన్ని పోషించుకోవడానికి అని చెప్పి ఈ అగ్నిశర్మ చెప్తారు. అయితే నువ్వు ఇప్పటిదాకా చేసిన ఈ దొంగతనాల వల్ల నీకు కలిగిన పాపాన్ని నీ కుటుంబ సభ్యులలో ఎవరైనా పంచుకుంటారేమో అని అడుగు అని చెప్పి అన్నారు. అయితే అప్పుడు అగ్నిశర్మ కుటుంబంలో వారిని అడిగితే కుటుంబంలోని సభ్యులు ఎవరు కూడా దీనికి ఒప్పుకోరు. అప్పుడు అగ్నిశర్మ బాధతో ఈ ఋషుల దగ్గరికి రావడం జరిగింది. అయితే ఈ పాపాలను పోగొట్టుకునే మార్గం చెప్పమని చెప్పి వాళ్ళని ప్రాధేయపడ్డారు. అప్పుడు అత్రి మహర్షి ధ్యానం చేయమని చెప్పారన్నమాట. సో అప్పుడు అగ్నిశర్మ 13 సంవత్సరాల పాటు ధ్యానం చేశారు. ఈ అగ్నిశర్మ మీద పుట్టలు కూడా పెరిగాయి అన్నమాట. అదే దారిలో మహర్షులు రావడం జరిగింది. తన మీద పుట్టలు కట్టిన తెలియని స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయన్ని వాల్మీకి అని పిలిచి బయటికి రమ్మనడం జరిగిందన్నమాట. సో అగ్నిశర్మకు వాల్మీకిగా నామకరణం చేసింది అత్రి మహర్షి. సో వల్మీకము అంటే పుట్టలు అని చెప్పి అర్థం మాట. వాల్మీకి మహర్షి నారదుడిని ఈ లోకంలో ఇప్పుడే ఇక్కడే 16 గొప్ప గుణములు ఉన్నవారు ఉంటే కనుక చెప్పమని అడగడం జరిగింది. అప్పుడు నారద మహర్షి ఇక్ష్వాకు వంశంలోని రాముడు అనేటువంటి పేరు గల ఒక వ్యక్తి జన్మించారు. ఆయనకి నువ్వు అడిగినటువంటి 16 గుణాలు ఉన్నాయని చెప్పి సంక్షిప్త రామాయణాన్ని 100 శ్లోకాలతో వాల్మీకి మహర్షికి నారదుడు చెప్పడం జరుగుతుంది. ఒకరోజు వాల్మీకి మహర్షి తమసా నదీ తీరానికి తన శిష్యుడైనటువంటి భరద్వాజునితో కలిసి వెళ్తారు. అక్కడ చెట్టుపైన 2 క్రౌంచ పక్షులను చూస్తారు. అదే సమయానికి ఒక బోయవాడు ఆ జంటలలోని మగపక్షిని తన బాణంతో చంపడం జరుగుతుంది. అప్పుడు ఆడపక్షి బాధతో విలపించసాగింది. వాల్మీకి మహర్షి ఈ సంఘటనను చూసి చాలా బాధతో అనుకోకుండా మా నిషాద అనేటువంటి ఒక శ్లోకాన్ని ఉచ్చరించారు. అప్పుడు బ్రహ్మగారు ప్రత్యక్షమై, ఓ బ్రాహ్మణుడా, నీ నోటి వెంట వచ్చినటువంటి ఆ శ్లోకమే రామాయణ కథ అని చెప్పి రామాయణాన్ని రచింపమని ఆజ్ఞాపించారు. వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చునగా ఆయనకి బ్రహ్మగారి వరం వలన జరిగిన రామాయణం అంతా కూడా ఆయనకి కనపడసాగింది. ఆయన రామాయణాన్ని రచించడం ప్రారంభించారు. మొత్తం 24,000 శ్లోకాలతో 500 సర్గల రామాయణాన్ని రచించడం ప్రారంభించారు. రామాయణాన్ని ఆశ్రమంలో చిన్నారులైన లవకుశులు గానం చేయసాగారు. అయోధ్య అనేటువంటి నగరం కోసల దేశానికి రాజధాని. అయోధ్య అంటే యోధులు గెలవలేని నగరం అని చెప్పి అర్థం మాట. పూర్వకాలంలో దీన్ని మనువు నిర్మించారు. ఈ అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు పాలించేవారు. ఓకే అండి, నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ పార్ట్ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.